హాయ్ అండి, మా ఇంటి వంటకి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే కనుక నల్లేరికాయలు పచ్చడి చేస్తున్నాను. ఈ నల్లేరికాయలు ఉన్నాయి కదా, శుభ్రంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కట్ చేయాలి. ఎలా కట్ చేస్తానో ఈ వీడియో చూసేయండి. ఇలా కట్ చేసుకోవాలండి, 4 పక్కల ఇలా కట్ చేసుకుని. ఎందుకంటే ఈ 4 పక్కలనే మొత్తం పొట్టంతా గ్రీన్ కలర్ అంతా తీయక్కలొద్దు. ఇలా కట్ చేసుకుని, ఈ బోన్స్కి చాలా మంచిదండి ఈ నల్లరికాయలు. ఇలాగే 4 ముక్కల కింద కోసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు అవుతాయండి నల్లరికాయలు. నిలవ పచ్చడికి పోతే ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. కాయలలో కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఇప్పుడు మనకి నిల్వ ఉండాలంటే పచ్చడికి బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి నల్లరికాయలు పచ్చడి. ఇప్పుడు అయితే ముందుగా వస్తే నేను జీలకర్ర, ఒక చెంచాడు ధనియాలు తీసుకున్నాను. అలాగే కారం సరిపడగా ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు కాదు ఎండుమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు బాగా ఏగిదాకా ఉంచుకోవాలి. అవి ఏగినాయి కాబట్టి మనం నల్లరికాయ ముక్కలు కట్ చేసుకున్నా కూడా వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ నల్లరికాయ కూడా బాగా పచ్చిగా ఉండకూడదు, బాగా వేగాలి. అప్పుడే మనకి నల్లరికాయలు నిల్వ పచ్చడి అన్నది బాగా ఎక్కువ రోజులు ఎక్కువ నీళ్ళు అన్నది ఉంటుంది నిల్వ. ఇప్పుడు అవి వేసుకున్నాం కాబట్టి ఎల్లుల్లిపాయలు అయితే పొట్టు తీయను నేను. కొన్ని పచ్చళ్ళు పొట్టు తీసుకోవాలి, కొన్ని పచ్చళ్ళకి పొట్టు తీసుకోలేదు. బాగా వేసుకోవాలి. మన అమ్మమ్మలు వీళ్ళందరూ, మన పెద్దవాళ్ళు అందరూ ఇలాంటి పచ్చళ్ళు తినే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు మనమే తింటలేదంటే మన పిల్లలు ఇంకేం తింటారండి. అందుకని ఇలాంటి పచ్చళ్ళు కూడా మన పిల్లలకు కూడా చేసి పెట్టాలి అప్పుడప్పుడు. ఇలాంటి మొక్క అన్నది ఓడి తింటారని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏగినాయి కదా, ఇప్పుడు నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. నేను దీంట్లో అయితే మెంతులు తీయలేదు ముందుగా మిక్సీ పడటానికి. మెంతులు వేస్తే కొంచెం మనకి ఒక 2 చెంచాలు అలాగే వేసుకోకూడదు, ఒక 5-6 గింజల కంటే ఎక్కువ వేసుకోకూడదు. అయినా ఇప్పుడు వేయకూడదు. చూసారు కదా ఎలా ఎగుతున్నాయి, ఉడకాలి, బాగా ఉడకాలి. తర్వాత కలర్ అన్నవి రావాలి. ఇప్పుడు వేగిపోయి కాబట్టి చల్లారే దాకా ఉంచేస్తున్నాను గ్యాస్ ఆఫ్ చేసి. నేను దీంట్లో బెల్లం వేయలేదు, బెల్లం వస్తే ఇందులో వేస్తున్నాను. అలాగే సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ అయితే మిక్సీలో వేసుకున్నాను. బెల్లం అయితే కొంచెం పెద్ద సైజు వేసుకోవాలి. బెల్లం వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయితే పట్టుకున్నాను కదా, ఇప్పుడు తాలింపు వేయాలి. ఇప్పుడు కొద్దిగానే 2 చెంచాల ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఇందులో ఒక 5-6 గింజలు మెంతులు వేసుకున్నాను. అలాగే జీలకర్ర, మినపప్పు, ఆవాలు, శనగపప్పు కూడా వేసుకున్నాను. బాగా వేగనివ్వాలి. ఇంగువ కంపల్సరీగా వాడకూడదు, ఇంగువ వేసుకోండి. ఇంగువ వాడలేని వస్తే పర్వాలేదు. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, కొద్దిగా కరివేపాకు, ఈ తాలింపు లాస్ట్ వేసుకుంటే వల్ల మనకి పచ్చడి అన్నది ఏమైనా చెమ్మ తరిగినా కానీ ఇందులో మగ్గిపోతుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది అన్నమాట. ఇంకా ఎండుమిరపకాయలు వేస్తలేదు, మిక్సీ పట్టేసాను కదా ఎల్లుల్లిపాయలను, అవి వేయలేదు. తాలింపు వేగిపోయింది కాబట్టి ఇప్పుడు పచ్చడి అన్నది, మిక్సీ పట్టుకున్న పచ్చడి అన్నది వేస్తున్నాను. మొత్తం అంతా వేస్తాను. ఎక్కువ నల్లరికాయలు వస్తే కనుక మనకి 1 కేజీ అలవతే కనుక నిల్వ మనకి సంవత్సరం ఎలాగా ఉంచేసుకోవచ్చు. ఈ కొద్దిగానే 1/2 కేజీ కంటే ఇంకా తక్కువ ఉన్నాయి నల్లరికాయలు. ఈ పచ్చళ్ళు కన్ఫామ్గా నేను ఎలా చెప్తున్నానంటే, నా చిన్నప్పుడు ఒక ఆవిడైతే పట్టించేది ఎక్కువగాన, ఎవరికి కావాలి ఆవిడకి వాళ్ళకి. ఇంకా అలాగే నేను కూడా ఈ నల్లరికాయ పచ్చడి అంతలా చెప్తున్నాను, అంత నిల్వ ఉంటుందని.
ఇప్పుడు ఎవరు చూసినా ఎవరింటికాడ ఈ నల్లేరికాయలు మాత్రమే ఉంటున్నాయి కుండీలోను. బాల్కనీలో బాగా పెట్టుకుని ఎప్పుడైతే కావాలో అప్పుడు కట్ చేసి పచ్చళ్ళు అనేవి చేసుకుంటున్నారు. నల్లేరికాయలు పచ్చడి, నిలవ పచ్చడి రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చుకోండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులకు కూడా షేర్ చేయండి. ఇవైతే చాలా బోన్స్ కన్నా చాలా మంచిది. మీరు మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ చిన్న వీడియో అండి. పచ్చడి అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, పచ్చడి చాలా బాగుంది.